హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హౌస్ వైఫ్ సుజీ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్నది నా సిద్ధాంతం అండి. అందరూ ఏం చేస్తున్నారండి? కామెంట్ చేయండి. ఇంకా ఉదయాన్నే క్యారేజీలు కదండి, గుడ్డు వంకాయ ఉంటే అందులో కొంచెం బఠానీ వేసి కర్రీ వండానండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి కర్రీ అన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇంకా ఏంటి, నాకు తెలియక అడుగుతున్నాను. ఏనుగు తన దారిలో తాను వెళుతూ ఉంటే చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది కదండి. అది దాని దయాగుణమే తప్ప బలహీనత కాదు కదండి. అలాగే కొందరు మనుషులు కూడా ఎవరు ఎన్ని అన్నా కూడా పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు కదండి. ఏదో నాకు తెలిసింది నేను చెప్పానండి. మంచి అయితే తీసుకోండి, చెడ్డ అయితే వదిలేయండి. చెడ్డగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఇంకా వంటది అయిపోయిన తర్వాత నేను బజార్కి వెళ్ళానండి. ఫ్రూట్స్ అవి కూరగాయలు అయితే తెచ్చుకోవడానికి వెళ్ళానండి. సీజనల్గా ఫ్రూట్స్ పిల్లలకు పెడుతూ ఉంటే ఆరోగ్యం కదండి. అందుకే యాపిల్స్, జాంకాయలు, బత్తాకాయలు అయితే తీసుకొని వచ్చానండి. జాంకాయలు అయితే చాలా దోరగా ఉన్నాయండి. యాపిల్స్ కూడా 100కి 5 ఇచ్చారండి. బాగున్నాయి అవి కూడా. జాంకాయలు కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు సీతాఫలం కదండి సీజన్. అవి బాగోలేదు, మళ్ళీ సారి వెళ్ళి తెచ్చుకుందామని ఇవి తెచ్చుకున్నానండి. ఇవైతే రసానికండి. ఇవి కూడా 100 అన్నమాట. 100కి 6 ఇచ్చారు. పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ ఇలాగా సీజనల్గా ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందరూ బాగుండాలండి. ప్లీజ్ అండి, నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడ వరకు వెళ్తుందో నా వీడియో తెలుస్తుందండి. ప్లీజ్ అండి. ఇంకా అంత అయిపోయిన తర్వాత రెసిపీ చూద్దామండి. ఎగ్స్ కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. వంకాయలు, ఉల్లిపాయ, బఠానీ నానబెట్టుకున్నానండి. అంబలికి పిండి నానబెట్టాను. వాటర్లోని ఉప్పేసి వంకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే వేస్తూ ఉంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయటండి. నా వీడియో షేర్ చేయండి. ఇంకా ఎగ్ ఫ్రై చేసుకోవడానికి పసుపు వేసానండి. ఆయిల్ వేసి పసుపు వేసాను అనమాట. ఫ్రై చేసుకుంటున్నాను. బఠానీ పచ్చి బఠానీ కాదండి, అది కలర్ వేస్తున్నారు కదా. నేను లూజు బఠానీ తెచ్చుకుంటాను అనమాట. అవి తెచ్చి నైట్ నానబెట్టి పెట్టుకుంటే అవి కర్రీలోని అన్నిటిలో ఉపయోగించుకోవచ్చండి. మనం గ్రీన్ బఠానీ తెచ్చుకుంటాం కదా, దానికి కలర్ వేస్తున్నారండి. గ్రీన్ కలర్ వేస్తున్నారనమాట. హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇంకా ఎగ్ ఫ్రై అయిపోయిందండి. తీసేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫార్వర్ పెట్టేశానండి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. చూసారా, వంకాయ ముక్కలు తెల్లగా ఉన్నాయి కదండి. ఉప్పు వేసి పెట్టుకున్నాను కదా, అందుకే తెల్లగా ఉన్నాయన్నమాట. బఠానీ కూడా వేసేసుకుందాం. అవి కూడా ఫ్రై అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా వండేసుకోవచ్చండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసానండి. ఒక స్పూన్ కారం, మన కారానికి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. సాల్ట్ ముందే వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసేసుకొని కాసేపు మగ్గపెట్టుకొని
వాటర్ వేసేసుకోవడమే. మనకి ఎంత కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్. సోయాబీన్ వేసుకున్నానండి. కొంచెం చపాతీ నైట్ చపాతీ చేసుకుంటాను అనమాట. చపాతీలోకి బాగుంటుందని సోయా కూడా వేసుకున్నాను అనమాట. మిల్లీ మేకర్ అంటారు కదండి, అదనమాట. చపాతీలోకి కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఉంటానండి, బాయ్ అండి.